వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ఛార్జ్ షీట్తో జగన్మోహన్ రెడ్డి కుట్ర బట్టబయలైందని ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం నివాసంలో బండారు మాట్లాడుతూ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసును నీరుగార్చడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను సిబిఐ ఛార్జ్ షీట్ బట్టబయట పెట్టిందన్నారు. ఇక ఈ కేసులో సాక్షులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పోలీసుల సహాయ నిరాకరణ, సిబిఐ అధికారులపై కేసులు పెట్టడం వంటి పరిణామాలతో కేసును వేరొక రాష్ట్రానికి మార్చాలని సిబిఐ న్యాయవాదులే స్వయంగా సుప్రీంకోర్టును కోరడం ఇక్కడి ప్రభుత్వ పనితీరును బహిర్గతం చేస్తుందన్నారు. ఇక వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి హత్యపై న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోందని, సోదరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోగా నేరస్తులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాత్రపై కూడా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు బండారు సత్యానందరావు. సిబిఐ ఛార్జ్ షీట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర బహిర్గతం అయింది. మరి సిబిఐ ఛార్జ్ షీట్ ద్వారా ఈనాడు నిజాలు బయటకు రావడం ద్వారా సుప్రీంకోర్టులో కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని సిబిఐ అధికారులు కోరేటువంటి పరిస్థితి ఈనాడు మన రాష్ట్రంలో నెలకొని ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరేంటో అర్థమవుతా ఉంది. సాక్షుల మీద బెదిరించడం, పోలీసుల సహాయ నిరాకరణ, సిబిఐ అధికారుల మీద కూడా కేసులు పెట్టడం, మరి అప్రూవర్గా మరి దస్తగిరి మీద జరుగుతున్నటువంటి దాడులు, ప్రలోభాలు, శంకరయ్య వంటి పోలీసు అధికారి వ్యవహరించిన తీరు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కేసును నీరుగార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదనేది అర్థమవుతా ఉంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్యని ఆనాడు తెలుగుదేశం మీద రుద్ది నారావారి రక్త చరిత్ర